హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే 9 నెలలు పడినాక అసలు మన బాడీలో ఏం జరుగుతుంది, బిడ్డ గ్రోతింగ్ అనేది ఎలా ఉంటుంది, సో 9 నెలలు పడినాక డెలివరీ అనేది ఎప్పుడు జరుగుతుంది, సో ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ 9 నెలల్లో ప్రతి ఏం జరుగుతుంది మన బాడీలో, బేబీలో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే 9 మంత్స్ పడినాక మనము ఆలోచించేది ఏంటి, ఇక డెలివరీ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేసి. సో డెలివరీ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, సో నార్మల్గా 37 వీక్స్ తర్వాత ఎప్పుడైనా డెలివరీ అనేది అవ్వచ్చు. సో 37 వీక్స్కి ముందు కూడా కొందరికి డెలివరీ అవుతుంటుంది, కానీ అది అంత సేఫ్ డెలివరీ కాదన్నమాట. సో కొన్ని రోజులు బేబీని ఎన్ఐసీలో పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో దానికంటే ఈ 37 వీక్స్ తర్వాత ఎప్పుడు డెలివరీ అయినా మంచిది. ముఖ్యంగా 39-40 వీక్స్లో డెలివరీ అయితే అది ఇంకా మంచిది. కానీ ఈ 39-40 వీక్స్లలో డెలివరీ అనేది సి సెక్షన్ వాళ్ళే అవుతారు, నార్మల్ డెలివరీ వాళ్ళు కొంచెం ముందే అవుతారన్నమాట. సో మనకి 9 మంత్స్ పడినాక ముఖ్యంగా ఫస్ట్ మన బాడీలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత అమ్మ కడుపులో ఉన్న బేబీ యొక్క గ్రోత్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మన బాడీలో ఏం జరుగుతుంది. సో 9 మంత్స్ పడినాక ఆల్రెడీ బంప్ పెరుగుతుంది. సో మీరు ఒకవేళ స్టార్టింగ్ నుంచి కూడా అంటే నార్మల్ డెలివరీకి ట్రై చేయాలనుకుని ఎక్సర్సైజ్లు ఏమైనా చేయడం, లేకపోతే ఇంట్లో పనులు, వాకింగ్స్ ఇట్లా రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్లీ 36 వీక్స్ తర్వాత బేబీ కిందికి డ్రాప్ అవుతుంది. సో 36 వీక్స్ తర్వాత బేబీ కిందికి డ్రాప్ అవ్వగానే నార్మల్ డెలివరీ అవ్వదు. మనము మళ్ళీ ఇంకొంచెం ఎక్సర్సైజులు చేయడం, కొన్ని పనులు చేసుకోవడం, అట్లా అవన్నీ చేస్తూ ఉంటే ఏదైతే బేబీ సెఫాలిక్ వచ్చేసిందో సెఫాలిక్ నుంచి బేబీ ఆ పెల్విక్ క్యావిటీ ఏదైతే ఉంటుందో సో అందులో వచ్చి తల ఫిక్స్ అవుతుంది. సో ఇట్లా తల ఫిక్స్ అయ్యింది అంటే ఇంకా బేబీ మళ్ళీ బ్రీచ్కి వెళ్ళిపోద్ది, ఇంకా డైరెక్ట్ మనకి నార్మల్ డెలివరీ అవుతుంది. అయితే బేబీ బ్రీచ్ నుంచి సెఫాలిక్ వెళ్ళిపోయిన తర్వాత మనకి కొన్ని ఇబ్బందులు అయితే 9 మంత్స్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనకి బంపు పెరుగుతూ ఉంటుంది, కొంచెంసేపు నడవగానే చాలా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో పడుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, నిద్ర అనేది సరిగ్గా అనిపించదు, నైట్ టైం అయితే ఇంకా అసలు నిద్ర పట్టాదు. మళ్ళీ ముఖ్యంగా 9 మంత్స్ పడినాక పదే యూరిన్ వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా నైట్ టైం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా డే టైం అంతా కూడా మనం వెళ్తూ ఉంటాం, కానీ నైట్ టైం నిద్ర టైంలో కూడా లేవాల్సి వస్తుంది అనమాట. యూరిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే మనకి మోషన్ కూడా ఒక 2-3 టైమ్స్ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కింద వెసిన దగ్గర గుంజినట్టుగా అనిపించడం, పెల్విక్ క్యావిటీ దగ్గర నొప్పి వచ్చినట్టు అనిపించడం, బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. బాడీ చాలా నీరసంగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క రోజు చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క రోజు యాక్టివ్గా లేచి అటు ఇటు అన్ని పనులు చేయాలనిపిస్తుంది, ఒక్కొక్క రోజు అసలు లేవాలి అనిపించదు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటంటే మనకి బేబీ బంప్ పెరగడం, మన బాడీలో రక్త ప్రవాహం అనేది పెరగడం, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల మన బాడీలో ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో తద్వారా మన బాడీలో చాలా రకాల మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకుంటూ మనము బేబీని మోయాలి కాబట్టి సో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది 9 మంత్స్లో. సో ఇవన్నీ ఉంటాయి. కొందరికి ఇంకా ఏంటంటే 9 మంత్స్లో వచ్చేటప్పటికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే కొంచెం శ్వాసలో ఇబ్బంది అవుతూ ఉంటుంది, కొంచెంసేపు మాట్లాడగానే ఆయాసం అనిపించడము, నడవగానే ఆయాసం అనిపించడం, కూర్చోలేము, వంగలేము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 9 మంత్స్ స్టార్ట్ అవ్వగానే బేబీ యొక్క గ్రో అనేది ఎలా ఉంటుంది అంటే 1.900 గ్రామ్స్ నుంచి 2.600-700 అట్లా బేబీ గ్రో పెరుగుతూ ఉంటుంది. మనకి వీక్స్ దాటుతూ ఉంటే ఇంకా బేబీ గ్రో అనేది పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 40 వీక్స్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి బేబీ మంచిగా 3 కిలోలు 3.5 కిలోలు అట్లా గ్రో పెరుగుతుంది అన్నమాట. సో కొంతమంది పిల్లలు 4 కేజీస్ 4.5 అట్లా కూడా ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉంటారు, కానీ మరీ 2.5 కిలోల కంటే బేబీ వెయిట్ అనేది తగ్గకూడదు అన్నమాట. సో 9 మంత్స్లో కూడా ఇలా చూసుకోండి. సో మనం ఈ 9 మంత్స్కి వచ్చేటప్పటికి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనము 7-8 నెలల్లో పోల్చుకున్న బేబీ యొక్క మూమెంట్స్ ఉన్నట్టుగా ఈ యొక్క 9 మంత్స్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే
ఆల్రెడీ బేబీకి స్పేస్ అనేది సరిపోదు మనకి కడుపులో. సో, బేబీ తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటది. ఎక్కువగా మూవ్‌మెంట్స్ తెలవకపోవచ్చు. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక సెకండ్ వన్ వచ్చేటప్పటికి నార్మల్‌గా మనకి ఉమ్మ నీరు అనేది నార్మల్‌గానే ఉంటూ వస్తది. కానీ 9 మంత్స్‌కి వచ్చినప్పటికి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటది. మీకు ఇన్ని రోజుల వరకు ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో 9 మంత్స్‌కి వచ్చేటప్పటికి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తది. ఎందుకంటే బేబీ గ్రో అవుతది కాబట్టి సో, ఉమ్మ నీరు లెవెల్ అనేది కొంచెం తగ్గుతది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరీ తగ్గకూడదు. అంటే నార్మల్‌గా 8 నుంచి 18 మధ్యలో ఉంటే అది నార్మల్‌గా అనమాట. సో, 8 కంటే తక్కువగా ఉంది ఉమ్మ నీరు అంటే అది కొంచెం తగ్గినట్టు. కానీ మీకు 8 కంటే ఎక్కువనే ఉంది అంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంతకుముందు కంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక సర్వికల్ లెంత్ అనేది మీరు ఒకవేళ నార్మల్ డెలివరీకి ట్రై చేశారనుకోండి. సో, సర్వికల్ లెంత్ అనేది 3 సెంటీమీటర్స్ కంటే తగ్గుతూ వస్తది. మనకి ఎలా తెలుస్తదంటే వెజినల్ స్కాన్ చేస్తూ ఉంటారు. అంటే నార్మల్‌గా హ్యాండ్ పెట్టి చూడడం వాళ్ళు హ్యాండ్‌తో చెక్ చేయడం చేస్తా ఉంటారు. సో, అట్లా చేసినప్పుడు తెలుస్తది సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉంది అనేసి. సో, సర్వికల్ లెంత్ పలచబడుతూ వస్తుంది అంటే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని అర్థం. లేదు అలాగే 4 సెంటీమీటర్స్, 3.5 సెంటీమీటర్స్ ఉంది అంటే మేబీ ఛాన్స్ లేదు అని అర్థం అనమాట. ఒకవేళ అప్పటికి కూడా మీకు నార్మల్ డెలివరీ ఇంకా అవ్వాలనే ఆశగా ఉంటే అప్పుడు కూడా మీరు ఎక్సర్సైజులు చేసుకోవచ్చు. అప్పుడు కూడా అన్నీ చేస్తే డెఫినెట్‌లీ సర్వికల్ లెంత్ పలచబడొచ్చు. సో, ఇవన్నీ ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.